హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను ఉర్లగడ్డ పళ్ళెం అండి. చిత్రాన్నంలోకైనా కానీ దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగ నేను చూపిస్తున్న విధంగా అండి, పచ్చిమిర్చి ఒక 10 తీసుకొని సాల్ట్, కొత్తిమీర మిక్సీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఉర్లగడ్డ 1/4 kg తీసుకుంటున్నానండి. 4 ఒప్పులుగా కట్ చేసి ఉడకబెట్టండి, త్వరగా ఉడుకుతాయి. అలాగ అంతా మనము మెదుపుకుందామండి ఉర్లగడ్డని. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్లోకి ఒక గరిట ఆయిల్ వేసి ఒక ఎర్రగడ్డ వేద్దామండి. అలాగా కొన్ని ఆవాలు, ఎర్రగడ్డలు అలాగా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పచ్చికారం రుబ్బు పెట్టుకున్నాం కదా, అది తీసుకొచ్చి మనం దాంట్లో వేద్దామండి. వేసి కొద్దిగా పసుపు వేద్దాము, సరిపడ పసుపు. అలాగ ఆల్రెడీ సాల్ట్ వేసామండి, సరిపోతుంది, మీరు చూసుకొని వేసుకోండి. అలాగ రెండు మిక్స్ అయ్యి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఆయిల్ పైకి తేలుతుంది చూడండి, అలాగ ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ఉడికిన ఉర్లగడ్డ అంతా మెదుపుకున్నది వేసి అలాగ బాగా కలుపుకుందామండి. అలాగ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. నేను ఆల్రెడీ ఉర్లగడ్డ బోండాలు పోస్ట్ చేశానండి. నేను చూపించిన విధంగా ఉర్లగడ్డ కర్రీ ఇలాగ చేసుకొని బోండాలు ప్రిపేర్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.